బుజ్జిగాడు కేర్ ఆఫ్ భీమవరం. ఇదేంటి ఏదో కొత్త సినిమా టైటిల్ అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు మావా. నిజానికి బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాకి మొదటిగా అనుకున్న టైటిల్ ఇదే. అంతేకాదు స్క్రిప్ట్ మొదట్లో అసలు చెన్నై అనే ఊసే లేదు. మనం చూసిన సినిమాలో బుజ్జికి చిట్టితో గొడవయ్యాక వైజాగ్ నుండి చెన్నైకి వెళ్ళిపోతాడు. కానీ ఒరిజినల్ స్క్రిప్ట్ లో బుజ్జిగాడు భీమవరం నుండి వైజాగ్ కి వెళ్తాడు. చిట్టి వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అవుతుంది. అంతేకాదు ఒరిజినల్ గా బుజ్జిగాడు మెగాస్టార్ చిరంజీవికి బీభత్సమైన ఫ్యాన్ అని రాసుకున్నారు పూరి జగన్నాథ్. కానీ ఈ సినిమా నరేషన్ ఇవ్వడానికి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కథంతా విని బుజ్జి అనే క్యారెక్టర్ చిరంజీవికి ఫ్యాన్ అంటే నాకు నచ్చలేదు, నాకంటే జూనియర్ గా వచ్చిన చిరంజీవికి హీరో ఫ్యాన్ అంటే నా క్యారెక్టర్ ని నేనే డౌన్ చేసుకున్నట్టు అవుతుంది. బుజ్జి క్యారెక్టర్ ని నా స్నేహితుడు రజనీకాంత్ కి ఫ్యాన్ గా మార్చి ఏమైనా చేంజెస్ చేస్తే నాకు ఓకే అని చెప్పారంట. అదేంటి సార్, స్క్రిప్ట్ బాగుందన్నారు కదా, కానీ ఇలా ట్విస్ట్ ఇచ్చారు. అయినా హీరో ఎవరి ఫ్యాన్ అయితే ఏముంది, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గ్రాఫ్ ప్రతి ఫ్రేమ్ లో హైగానే ఉంటుంది కానీ ఎక్కడా తగ్గదు కదా సార్ అని పూరి అనగానే, ఇక డిస్కషన్ అనవసరం పూరి, నా క్యారెక్టర్ ఈ సినిమాకి కావాలంటే ఈ మార్పులు చేయండి, లేదంటే మీ ఇష్టం అని మోహన్ బాబు గారు తెగేసి చెప్పేసరికి పూరి గారు 2 వారాల తర్వాత భీమవరం నుండి చెన్నైకి మార్చి బుజ్జిగాడిని కూడా చిరు నుండి రజనీ ఫ్యాన్ గా మార్చాల్సి వచ్చిందని పూరి గారు ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో చెప్పారు మావా. ఆ తర్వాత మోహన్ బాబు గారిని గోలీమార్ సినిమాలో నాజర్ క్యారెక్టర్ కోసం తీసుకుందామని కొంతమంది సజెస్ట్ చేసినా పూరి గారికి మళ్ళీ ఆయన్ని అప్రోచ్ అవ్వటం అస్సలు ఇష్టం లేదని చెప్పారంట మావా. డియర్ మావాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మావా.